అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎవరెవరికి ఇస్తారు, ఎన్ని డోసులు ఇస్తారు, కాస్ట్ ఎంత అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే ఏ ఏజ్ వరకు ఇస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముఖ్యంగా హెచ్పివి వ్యాక్సిన్ అంటే హెచ్పివి వైరస్ నుంచి వచ్చే క్యాన్సర్ అంటే ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, వాటితో పాటు కొన్ని రకాల గొంతు లేకపోతే నోటి క్యాన్సర్ల నుంచి కాపాడడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తారు. ఎవరికి ఎక్కువగా ఇస్తారు? వీటిలో ముఖ్యంగా 9 నుంచి 45 సంవత్సరాలు ఉన్న మహిళల్లో వీటిని ఇస్తారు. ఎన్ని డోసులు ఇస్తారు? సో ముఖ్యంగా 9 నుంచి 14 సంవత్సరాలు ఉంటే 2 డోసులు ఇస్తారు. అదేవిధంగా 14 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 3 డోసులు ఇస్తారు. వీటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో వ్యాక్సిన్లో ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయండి. వాటిలో ఒకటి సర్వారిక్స్, రెండోది గార్డాసిల్, మూడోది గార్డాసిల్ 9. అంటే వీటిలో ఏంటంటే సర్వారిక్స్ అనేది 2 వైరసెస్కి ప్రొటెక్ట్ చేస్తుంది, గార్డాసిల్ అనేది 4 వైరస్కి ప్రొటెక్ట్ చేస్తుంది, అదేవిధంగా గార్డాసిల్ 9 అనేది 9 వైరస్కి ప్రొటెక్ట్ చేస్తుంది. సో బెస్ట్ ఏది అంటే గార్డాసిల్ 9, ఎందుకంటే ఇది 9 వైరసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా సర్వారిక్స్ 2 వైరస్ని ప్రొటెక్ట్ చేసేది 2000 ఉంటుంది, పర్ డోస్ 2000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా గార్డాసిల్ చూసుకుంటే 5000 రూపీస్ ఉంటుంది పర్ డోస్. గార్డాసిల్ 9 చూసుకుంటే 9000 నుంచి 10,000 రూపీస్ నుంచి వస్తుంది. సో ఎలా తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 0 మంత్స్లో తీసుకోవాలి, అదేవిధంగా ఫస్ట్ మంత్స్లో తీసుకోవాలి, అదేవిధంగా 6 మంత్స్లో తీసుకోవాలి. 3 డోసెస్ అయితే. 2 డోసెస్ అయితే 0 మంత్ అండ్ 6 మంత్స్లో తీసుకుంటే సరిపోతుంది. సో వీటిని ఎవరు ఇస్తారు? సో ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, లేకపోతే గైనకాలజిస్ట్ కానీ, సో లేకపోతే పీడియాట్రిషియన్ కానీ, అంటే 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలకి అయితే పీడియాట్రిషియన్ కూడా ఇస్తారు. సో ఎలా ఇస్తారు? ముఖ్యంగా ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇస్తారు. అంటే మనకు మామూలుగా ఇంజెక్షన్స్ ఇక్కడ వేస్తుంటారు కదా, సో అదే విధంగా ఇక్కడ ఇస్తారు. సో దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఒకవేళ ఉన్నా కానీ చిన్న ఏదైనా ఫీవర్ రావచ్చు, లేకపోతే మైల్డ్గా పెయిన్ అయితే ఉండొచ్చు. సో వీటి గురించి మరింత సమాచారం కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కావాలనుకుంటే మీరు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి.